సమ్మర్ హాలిడేస్లో పిల్లలు యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు ఫోన్లు చూడకూడదనే ఉద్దేశంతో నేను ఈ గేమ్ను అరేంజ్ చేశానండి. పిల్లలకు చాలా ఎంజాయ్గా ఆడుతున్నారండి ఈ గేము. అన్ని కూరగాయలు పెట్టేసి ఆ కూరగాయలు కరెక్ట్గా కింద పెట్టానండి, అవి పైన కరెక్ట్గా అరేంజ్ చేయగలగాలి. అదే గేమ్ అండి. పిల్లలకు చాలా నచ్చిందండి ఈ గేము. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి కింద ఉన్న విధంగా పైన పెట్టాలి. వాళ్ళకు తెలియదు కింద ఏం పెట్టారనేది. వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు పెట్టి అరేంజ్ చేస్తారండి. కరెక్ట్గా పెట్టగలిగితే వాళ్ళు విన్ అయినట్టు. ఒక్కొక్కరు పెడుతున్నారండి. కాకరకాయ, మామిడికాయ, బీట్రూట్, క్యాప్సికమ్ అన్నీ పెడుతున్నారండి. ఒక్కొక్కటి అరేంజ్ చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారండి కరెక్ట్గా అరేంజ్ చేయడానికి, కానీ కరెక్ట్గా కుదరడం లేదు. కింద ఏమున్నది వాళ్ళకి తెలియదండి. ఒక అంచనా ప్రకారంగా పెట్టాలండి. వాళ్ళకి ఇష్టం ఉన్నది ఏదో పెడతారండి, అది కరెక్టా కాదనేది మేము చూసి చెప్తాము, అది కరెక్ట్ పెట్టారా లేదా అనేది. పెడుతున్నారు, చాలా కష్టపడుతున్నారండి. అక్కడ కింద పెట్టిన విధంగా పైన పెట్టాలనే ఉద్దేశంతో పెడుతున్నారు కరెక్ట్గా పెట్టట్లేదు. చాలా కష్టపడుతున్నారండి. నేను ఎందుకు పెట్టగలగలేకపోతున్నానని. మైండ్కు చాలా షార్ప్ అవుతారండి పిల్లలు ఆ విధంగా అయితే. యాక్టివిటీ అనేది వాళ్ళల్లో వస్తుంది. నేను గెలవాలనే పట్టుదల అనేది వస్తుందండి పిల్లల్లో. ఎప్పుడు ఫోన్లు ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళ కళ్ళు పోతాయి, చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇట్లా గేమ్స్ కూడా ఆడిపించాలండి మధ్యలో. పేరెంట్స్ పట్టించుకోవాలి పిల్లలను. సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడు టీవీలు, ఫోన్లకే పరిమితం చేయకుండా ఈ విధంగా గేమ్స్ పెట్టండి. విన్ అయిందండి మా